అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏకపక్షంగా విధించిన గ్లోబల్ టారిఫ్లకు వ్యతిరేకంగా జరిగిన న్యాయ పోరాటంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ సుంకాలు రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ చారిత్రాత్మక విజయం వెనుక భారత సంతతికి చెందిన ప్రముఖ న్యాయవాది, అమెరికా మాజీ యాక్టింగ్ సొలిసిటర్ జనరల్ నీల్ కత్యాల్ పోరాటం ఉంది. షికాగోలో భారత వలస దంపతులకు జన్మించిన నీల్ కత్యాల్ అమెరికాలో అత్యంత ప్రతిభావంతులైన న్యాయవాదుల్లో ఒకరిగా గుర్తింపు పొందారు. బరాక్ ఒబామా హయాంలో ప్రభుత్వ ఉన్నత న్యాయవాదిగా పనిచేసిన ఆయన సుప్రీంకోర్టులో 50కి పైగా కేసుల్లో వాదనలు వినిపించారు. తాజా కేసులో చిన్న వ్యాపార సంస్థల తరపున వాదించిన కత్యాల్, అమెరికాలో పన్నులు విధించే అధికారం అధ్యక్షుడికి కాకుండా ప్రజల ప్రతినిధులతో కూడిన కాంగ్రెస్ కు మాత్రమే ఉంటుందని బలంగా వాదించారు. ఈ తీర్పుపై కత్యాల్ స్పందిస్తూ, అధ్యక్షులు శక్తివంతులే కావచ్చు, కానీ మన రాజ్యాంగం అంతకంటే శక్తివంతమైనదన్నారు. వలసదారుడి కొడుకుగా నేను కోర్టుకు వెళ్లి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తి చర్యను సవాలు చేయగలిగాను అని వ్యాఖ్యానించారు. ఈ తీర్పుతో అమెరికాలో వేలాది చిన్న వ్యాపార సంస్థలకు దాదాపు $175 బిలియన్ వరకు పన్ను రిఫండ్లు పొందే అవకాశం ఏర్పడింది. ట్రంప్ యంత్రాంగం ప్రత్యామ్నాయ మార్గాల్లో సుంకాలు విధించే ప్రయత్నాలు చేస్తుండగా వాటిని కూడా న్యాయపరంగా ఎదుర్కొనేందుకు కత్యాల్ సిద్ధమవుతున్నారు.